పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో కవిత రౌస్ అవెన్యూ కోర్టులో సిబిఐ హాజరుపరిచింది. అయితే కవితను 5 రోజులు కస్టడీకి సిబిఐ కోరింది. ఈ సందర్భంగా కోర్టులో కవితపై సిబిఐ సంచలన ఆరోపణలు చేసింది. లిక్కర్ కేసులో కవిత కీలక సూత్రధారి అని తెలిపింది. విజయ్ నాయర్తో పాటు పలువురితో కవిత లిక్కర్ స్కామ్ స్కెచ్ వేశారని ఆరోపించింది. ఢిల్లీ, హైదరాబాద్ లో సమావేశాలు జరిపారని పేర్కొంది. కవిత ఆడిట్ బుచ్చిబాబు వాంగ్మూలం ప్రకారం ఎమ్మెల్సీ కవిత పాత్ర స్పష్టమవుతుందని కోర్టుకు తెలిపింది. 100 కోట్ల సౌత్ గ్రూప్ నుంచి సవీకరించి ఆప్ నేతలకు కవిత అందించారని తెలిసింది. కవిత సూచనలతోనే మాగుంట శ్రీనివాసులు రెడ్డి 25 కోట్లు అందజేశారని సిబిఐ వాట్సాప్ చాట్లు ఈ విషయాలను ధృవీకరించాయని స్పష్టం చేసింది. వాట్సాప్ చాట్ ను కోర్టుకు అందజేశామని తెలిపింది. బుచ్చిబాబు స్టేట్మెంట్ ప్రకారం కవితకు ఇండోస్పిరిట్ సంస్థల్లో 33% వాటా ఉందని తెలిపింది. కవిత పిఏ అశోక్ కౌశిక్ వాంగ్మూలం ప్రకారం అభిషేక్ బోయినపల్లి సూచన మేరకు భారీ మొత్తంలో డబ్బు ఆప్ నేతలకు అందించినట్లు తెలిపారు. ఈ విషయాలను ఛార్జ్ షీట్ లో పొందుపరిచామని సిబిఐ న్యాయవాది తెలిపారు.